ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి రైతులు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నేతల కృషితో ఈ సౌకర్యం సాధించబడింది. రైతులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మాంకాల శేఖర్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు, గ్రామ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో నిధులు తీసుకొస్తామని తెలిపారు. మీరంతా చెట్టవతల ఉండండి, అందరు వర్కరు. ఆ గ్రామంలో గత ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్న గ్రామం కాబట్టి మా గ్రామంలో దాదాపు ఒక 300 కుటుంబాలు రేషన్ కార్డు లేక అల్లాడిపోతున్నారు. అలాగే పుట్టిన పిల్లల నుంచి కొంతమంది పేర్లు కట్ అయ్యి 600 మంది, సుమారు 600 మంది రేషన్ కార్డులలో ఎంట్రీ లేక వాళ్ళు రేషన్కు నోసుకోలేక అవస్థలు పడ్డారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 600 మందిని రేషన్ కార్డులలో నమోదు చేయించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మొన్ననే బియ్యం రావడం జరిగింది. అలాగే ఇప్పుడు 290 రేషన్ కార్డులు ఆన్లైన్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. అవి ప్రిపేర్ చేసి కార్డులు పంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక వారం 10 రోజులలో ఆ రేషన్ కార్డు కూడా పంపిణీ జరుగుతుంది. గత ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు, ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు ఈరోజు పెద్దగా మాట్లాడుతున్నారు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్యాయం జరుగుతుంది. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే స్కీములు అమలు జరుగుతున్నాయి. ప్రతి పేదవాడు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. బియ్యం అందుతున్నాయి. బియ్యం దాదాపు సన్న బియ్యము వాళ్ళు ఎవరైతే ధనికులు తినే బియ్యము కొనలేక అవస్థ పడుతుంటే 70-80 రూపాయలు కిలో పెట్టి అటువంటి బియ్యాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడం జరుగుతుంది. అందరికీ ఫ్రీ బియ్యం ఇస్తున్నాము. 1 రూపాయి కిలో లెక్క అన్ని సన్న బియ్యమే పంపిణీ జరుగుతుంది. అలాగే రేషన్ కార్డులు కూడా అందరికి, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అమలు జరుగుతుంది. మళ్ళీ ప్రతి కుటుంబానికి విద్యుత్ అమలు జరుగుతుంది. ప్రతి కుటుంబం నుంచి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సులకి తిరగడం జరుగుతుంది. ప్రతి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అన్ని ఇచ్చుకుంటూ